అందరికీ నమస్తే నేను మీ శ్రీదేవి ఇయాలటి బరాబర్ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూసుకొని అటెన్క వార్తలకు పోదాం పేర్లు మారుస్తున్న కాంగ్రెస్ వాళ్ళు మనుషుల జీవితాలను మారుస్తున్నారు సాల్రు ఉద్యోగాల లెక్కగడుతున్న విద్యార్థులు జాబ్ క్యాలెండర్ జాడే లేదంటున్న ప్రతిపక్షాలు బొచ్చకు గురిపెట్టిన తుపాకీ రాముడు ఇలా మా తుపాకీ రాముడు ఎవల కరుచుకున్నాడో కదా పిలుద్దామో పారి తుపాకీ ఓ తుపాకీ వచ్చి పై తుపాకీ రాముడు రాని వచ్చా మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాబ్ పుదీనా సాబ్ పుంటికూర సాబ్ ఇక ఇవాళ మనతోని ముచ్చట పెట్టి కొచ్చిండు బొత్స అన్న ఏంది అన్నలాగా వస్తున్నాయి నాకు కూడా మాటలు మరి ఇంకెందుకు లేటు అన్నకు పెడదాం పాటు రిపోర్టు నమస్తే అన్న అగో సపోర్ట్ చేయడు ఓ అన్న అన్నో ఇగో ఈడ అగో ఈడ మాట్లాడుతుంటే అక్కడ ఎక్కడనో దిక్కులు చూస్తాడు ఓ అన్న ఓ బొత్స అన్న ఇగో ఇటు మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి అందరినీ కూడా కోరుతున్నాను ఏమో కోరుతున్నాడట ఇరువురి మిత్రులారా మీరు కానివ్వరు సార్ మీరు కానివ్వరు అజయ్తో వచ్చి సూర్యుని అడ్డుకుంటే సూర్య మాగదు నాకు అర్థమైంది మీకేం అర్థం కాలేదని కానీ మనం ఏం చేయలేము నువ్వు చెప్తారా నువ్వు చెప్పు నీ చేతకాని ప్రభుత్వమా అగో ఏమైంది సారు ఆ కూటమి ప్రభుత్వాలను పట్టుకొని గంట మాట అంటివి ఏమైంది అసలు ప్రభుత్వం ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం అబ్బా ఏం ఆలోచన చేయాలి సారు తిన్నగా మాట్లాడు ఎందుకు అట్లా తిక్కగా మాట్లాడుతున్నావు ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజలతో చెత్తకరించబడుతున్న తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది అగో మొన్ననే కదా తల్లికి వందనం అని వేసిర్రు మళ్ళా ఆగస్టు 15కి వెళ్ళి కూడా అదేంది ఉచిత బస్సు అది కూడా అమలు చేస్తామని చెప్పిర్రు అరే జర ఆగాలి కదా ఎమ్మడెమ్మడే చేసుకుంటూ పోవాలంటే ఎట్లా చెప్పు మీరు మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసిర్రు మరి వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా కాబట్టి రాష్ట్ర ప్రధానికి అందరినీ కోరుతున్నాను అగో మళ్ళా ఏమో కోరుతాడట ఇనుర్రి ఓ రాష్ట్ర ప్రజలు సారు ఉట్టి కోరడాలే ఉన్నట్టుంది కానీ మ్యాటర్ ఏం లేనట్టుంది సార్ దగ్గర ఇటువంటి నీచమైనటువంటి దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం చూడలే అవన్నీ మీ హయాంలో జరిగినాయి అక్రమాలు అరాచకాలు అన్యాయాలు మొత్తము మీరున్నప్పుడే జరిగినాయి అని అగో ఆ కూటమోళ్ళు అంటారు మహారాజా దానికి సమాధానం చెప్పు ముందుగా నువ్వు ప్రభుత్వం చెబుతున్న కార్యక్రమం చేయరా ఎందుకు చేయరని అడిగలేదా మరి ఇవాళ ఏమైందా గుణం ఏమైందా బుద్ధి ఏమైందా తాలూకా ఆలోచన ఏమయ్యా మాటలు ఇవాళ ఏమైనా అడుగుతున్నా అగో ఎందుకు సారు అంత గరం అవుతున్నారు మెల్లగా మాట్లాడు రిజరా ఏంటమ్మా అదేం లేదు సారు ఎందుకంత గరంగా మాట్లాడుతుర్రు జర కూల్గా మాట్లాడుర్రి అన్న గంతే దొరా పనికి మన మాటలు బాధ్యత లేని మాటలు బాధ్యతమైన మాటలు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అది గుర్తుంచుకోవాలి మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఉట్టి ఎమ్మెల్యేనే కదన్నా ఇవాళ అది గుర్తుంచుకోవాలి అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి మాటలు అంటే ఎంత బాధ్యతారహితంగా ఉంది ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు అయ్యా దొరా జగనాలు సారును ఎమ్మెల్యే అన్నరేమో కానీ అసలు నీ సుద్దు కూడా తీయలేదు అర్థమైందా ఎమ్మెల్సీ అంటారు అని అంటావేంది అయ్యా నేను తీసిరా అసలు నీ సుద్దు తీసిరా చెప్పు ఏందో ఇంకా కొంచెం సేపు ఉంటే ఏదేదో మాట్లాడుతున్నావు కానీ నువ్వు పో అయ్యా పో నీ దండం పెడతా పోయిరా అయ్యా నీ దండం పెడతా చూసిరు కదా అనుల్లా బొత్స అన్న బడాయి మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకీ నేను ఈయనెవ్వరికి మార్పు రావాలే కాంగ్రెస్ రావాలని అందరూ కాంగ్రెస్కు ఎగబడి ఓట్లు గుద్దే వీళ్ళేమో జనాల జీవితంలో మార్పులు తెస్తారేమో అంటే అన్నింటికి పేర్లు మార్చుకుంటూ పోవట్టే టీఎస్ను తీసేసి టీజీ అని పెట్టే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే తెలంగాణ చిహ్నాన్ని మార్చే ఇగొగ్గిప్పుడు గిదాని పేరు మార్చిర్రు అయ్యో ఏదాని పేరు మార్చిర్రు అంటారా మీరే చూడు రోపారి
10 ఏళ్ళు కేసీఆర్ దోసుక తిన్నాడని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే ఏమన్నా మార్పు వస్తుందేమంటే వీళ్ళు చాలా చెప్పుకోదగ్గ మార్పులే చేస్తున్నారు. టీఎస్ను తీసేసి టీజీ చేసిర్రు, కాకతీయ కళాతోరణం మార్చిర్రు, తెలంగాణ తల్లి విగ్రహం మార్చిర్రు, ఇట్లా చెప్పుకుంటే బొచ్చడు మార్చిర్రు. ఇక నిన్న అన్నపూర్ణ క్యాంటీన్ అని ఉన్నది కదా, 5 రూపాయలకే బువ్వా. ఇట్లా మన హైదరాబాద్లో 150 క్యాంటీన్ల దాకా ఉన్నాయి. ఇక 20 అయితే మూత పడ్డాయట. ఇక దీనికి దాంట్లో అన్నం మారలే, దాంట్లో అన్నం పెంచలేదు, రేటు మారలే, బువ్వ మారలే, పులుసు మారలే, కానీ పేరు మాత్రం మారుస్తామంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నపూర్ణ తీసేసి ఇందిరమ్మ అని పెడతారట. అన్నపూర్ణకి ఏమైంది, ఇందిరమ్మ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎక్కడ చూసినా రాజీవ్ గాంధీ బొమ్మలు, ఇందిరమ్మ పేర్లు. ఇగో గిందుకేనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు అధికారం ఇచ్చిందని చెప్పేసి గట్టిగానే గరం అవుతున్నాడు మన సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న. ఒకసారి మీరు కూడా ఒకసారి. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం. మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క కౌంటర్ పెంచలే, 150 కౌంటర్లు ఉంటే క్యాంటీన్లుంటే దాంట్లో 20 బంద్ అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కులేదు. ఈ రోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. ఇది రెగ్యులర్గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని, పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు గొప్ప మనసుతోనే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం. మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే మీరు ఆల్రెడీ 6 గ్యారెంటీలు ఇచ్చారు, దానికి మీరేమన్నా పేర్లు పెట్టుకోండి చేసి. చేయాల్సిన పనులు చేయరు, 6 గ్యారెంటీలు అమలు చేయరు అంటే ఇగో గివి మారుస్తాం, గవి మారుస్తాం, దీని ద్వారా ఒరిగేదేముంది? మీరు అంతలావైతే అందులో బువ్వ మంచిది పెట్టురి, 4 తింటట్టు ఎక్కువ తింటట్టు పెట్టురి, దాంట్లో ఇంకింత అన్నం పెంచురి, దాంట్లో క్వాంటిటీ పెంచండి, క్వాలిటీ పెంచురు, కానీ పేరు మారితే ఏమొస్తుంది సార్లు అని చెప్పేసి కింద సామాన్యమైన జనం కూడా గట్టిగానే రాసుకుంటూ వస్తారు కామెంట్లల్లా. ఇక చూడాలి మరి ఈ ముచ్చట ఎంత దూరం పోతుందో. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ఏడ క్యాంటీన్ ఉంటే ఆడికి పోయి ధర్నాలు చేస్తామంటారు. ఇక ఈ దెబ్బతోని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తోక ముడతారో, లేకపోతే అట్లా వాళ్ళకేం భయపడదని చెప్పేసి పేరు మార్చే తీరుతారు. కానీ ఇక ముందు చూడాలి ఏమవుతుందో. సర్కారోళ్ళు ఎప్పుడు చూసినా కానీ మేము వచ్చినాక 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటుండే కదా, గదంతా తర్వాత లెక్కలు చెప్తాం కానీ ముందుగాల మీరు ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏది అని కారెడ్డమాడుతున్నారు కొంతమంది నాయకులు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు మొత్తం లెక్క చెప్పాలని గట్టిగానే అరుచుకుంటారు విద్యార్థులు. గా ముచ్చటేందో పురాగా అరుచుకుందాం పారి. మార్పు రావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంచిగా మీకు నౌకర్లు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మాట్లాడిరు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ల ముంగట. ఎక్కడి 15 నెలలు అయిపోతున్నా జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తుతలేరు. గదిని గురించి ఇలా మన హరీష్ రావు గారు గట్టిగానే అరుచుకున్నారు. 100 రూపాయలు అక్టోబర్ 24 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అక్టోబర్ 2024 పోయింది, 2025 వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు. రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024లో, ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్ డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. నోటిఫికేషన్ రాలేదు. డిఎస్సి, మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు, మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి 2025న మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు. నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్.
నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. ఇన్నారు కదా గదన్నట్టు ముచ్చట. జాబ్ క్యాలెండర్ చెప్పి నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇంతవరకు జాబ్ లేదు గీప్ లేదు. ఎప్పుడో అక్టోబర్ 2024 ఇస్తామన్నారు, 2025 వచ్చినా కానీ దాన్ని ఊసేలేదు. గ్రూప్ 1 అన్నారు, తర్వాత ఇంజనీరింగ్ అన్నారు, మెగా డిఎస్ అన్నారు, ఎస్ఐ అన్నారు, కానిస్టేబుల్ అన్నారు. ఈ ఉద్యోగాలన్నీ నేనేపోయినాయి. కాబట్టి ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండరు, దగా క్యాలెండరు, నిరుద్యోగులను మోసం చేసే క్యాలెండరు, మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ అని. ఇగో కాంగ్రెస్ పార్టీ మీద 7 దోషుల్లో మన్నైతే ఎత్తిపోతుండుల్లా మన హరీష్ రావు గారు. ఇగో గిటి చూడురికి బుజ్జి ఏమంటున్నదో. ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. ఎన్ని నిరసనలు తెలిపినాం, ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్ తో సహా నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒడ్డెక్కిదాకా ఓడమాలన్నా, ఒడ్డెక్కినాక బోడమాలన్న అన్నట్టు ఎలక్షన్ల ముంగట్నేమో ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇప్పుడేమో సప్పుడు చేస్తలేరు. అందుకే ఇప్పుడు రేపో మాపో సర్పంచ్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఒకప్పుడు గట్టిగానే నేను తీయాలి. ఎన్ని నిరసనలని చేస్తాం, ఎన్ని దీక్షలని చేస్తాం. ఇక మనకు ఉన్నది ముంగట ఈ ఎలక్షన్లే కాబట్టి మా జాబ్ క్యాలెండర్ ఏదని చెప్పేసి గట్టిగా గల్లలు పట్టుకొని అడగాలని చెప్పేసి చదువుకునే పోరగాళ్ళు కూడా గరానికి వస్తున్నారు. ఏమన్నా అంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా. మొత్తం లెక్క చెప్పాలి. ఏ సంవత్సరంలో నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, ఏ సంవత్సరంలో ఎగ్జామ్ పెట్టిర్రు, ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చిర్రు, అవన్నీ లెక్క చెప్పాలి. మీరు ఇచ్చింది 11,000 ఉద్యోగాలే, దానికి 60,000 అని చెప్పేసి డబ్బు సాటింపేసుకుంటారు. జాబ్ క్యాలెండర్ అడిగితేనేమో సప్పుడు చేయరా అని చెప్పేసి విద్యార్థులు కూడా గరానికి రావట్టే. చూసుకోరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుంది ముసల పండుగ. లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలవాలంటే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. జాగ్రత్త సుమా అనవచ్చిరు ఈ ముచ్చటరికైన పబ్లిక్. అంతా మా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవర్రా మా ఇష్టం అన్నట్టే ప్రవర్తిస్తున్నారు చెయ్యిపాటి లీడర్లు. అరే ఇచ్చిన హామీలను అమలు చేసుడు గాలికి ఇడిచిపెట్టి ప్రతిపక్షోళ్లను తిట్టుడే పనిగా పెట్టుకున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు. ఇగో గిడగిడ చూడురి, ఒక కాంగ్రెస్ లీడరు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ముందే ఒక రైతు మీద ఎట్ల నోరు వారేసుకున్నాడు. ఏం చూసుకోనయ్యా మీకు ఇంత బలుపు, ఇంత అహంకారం? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికెళ్ళి మేము హీరోలం, మాదే ఇదంతా అని రెచ్చిపోతున్నారు బడా లీడర్లు, కార్యకర్తలు. ఇచ్చిన హామీలు అమలు చేయుట్ల సంగతి పక్కన పెట్టి బీఆర్ఎస్ లీడర్లను తిట్టుడే పని పెట్టుకున్నారు రేవంత్ సర్కారు. 0 బిల్లు ఇస్తా అని సగం మందికే ఇస్తున్నారు. గ్యాస్ బుడ్డి 500కే ఇస్తా అని సగానికి పైన మందికే పంగనామం పెట్టిర్రు. రైతు భరోసా ఎప్పుడో అమాస పూర్ణానికి ఇస్తున్నారు. కళ్యాణ్ లక్ష్మి, తులం బంగారం అని తూటాల లెక్క మాట్లాడి అసలు దాని గురించి ఊసే లేకుండా పోయింది. చదువుకునే ఆడపిల్లలకు యాక్టివాలు ఇస్తానని అబద్ధాలు ఆడిర్రు. అవ్వాతాతలకు పెన్షన్ అసలే పెంచలేదు. అగో గిట్ల ఉన్నదన్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. రేవంత్ సర్కార్ వచ్చి 16 నెలలు దాటిపోయినా ఇచ్చిన హామీలు పావు వంతు కూడా అమలు చేయలేదని గుసగుసలాడుతున్నారు జనాలు. సరే హామీలు అమలు చేయుట్లా ఫ్లాప్ అయ్యారు, కనీసం మాటలలో అయినా జర నోరు అదుపులో పెట్టుకున్నారా అంటే అది లేకపాయ్. ఇగో గిడ చూడుర్రి, అధికార కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సార్ ముందే ఒక రైతు మీద ఎట్లా బూతులు కక్కుతున్నాడో ఈ కార్యకర్త. ఇక్కడ ఖాళీ ప్లేస్ లేదని అడిగితే సారు గతంలో 2000 చూసిర్రా, ఇంత అహంకారమా, ఇంత కావురమా, ఇంత బలుపా? ఎవరి బిర్రు చూసుకొని మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నీ వెనకమ్మడి కూర్చున్న మీ ఎమ్మెల్యే బిర్రా, నీ సీఎం ముఖ్యమంత్రి బిర్దా, లేకపోతే ఏడనో ఉన్న నీ రాహుల్ సార్ బిర్రు చూసుకోనా? ఒక రైతు ఆయన కష్టాలు చెప్పుకుంటే నువ్వు మాట్లాడే భాష గిదా? అధికారంలో ఉన్న మమ్మల్ని పీకేది ఎవరన్నా మీ ధైర్యం? జనాలన్నీ గమనిస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటది కానీ ఏంది చెప్పుర్రీ భాష? మరీ ఇంత అధ్వానమా? ఎడిటర్ అన్నా మళ్ళీ పారే ఈ వీడియో. ఇక్కడ ఖాళీ ప్లేస్ లేదని అడిగితే సారు గతంలో 2000
ఎస్ఐ గారు అన్ని రోజులు మనవే అన్నట్లు రెచ్చిపోకూరి ఓ కాంగ్రెస్ పార్టీ లీడర్లు. చూస్తుంటేనే 2 ఏళ్ళు అయిపోవచ్చింది. ఇక మీ పప్పులు ఉడుకోవు, జర చూసుకోర్రి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు జూనియర్ మోహన్ బాబు గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని మూవీస్ గురించి వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నావు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ సార్, బికాస్ కన్నప్ప మూవీ అనేది బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయ్యిందండి. ఆ సాయినాథుని ఆశీస్సులు, ఆ పరమశివుడి దీవెనలు ఎప్పుడూ మా వెంటే ఉన్నాయి కాబట్టి సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. అదేంటండి, ఎప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అని సాయిబాబా అంటుంటారు, ఈసారి కొత్తగా శివుడు అని అంటున్నారు. మరి ఆ కన్నప్ప మా మూవీని కాపాడాడు కాబట్టి నేను ఆ కన్నప్ప, ఆ పరమశివుడు ఎప్పుడూ ఆయన దీవెనలు మాతో ఉంటాయని అనుకుంటూ ఈ సినిమా ఆయనే సూపర్ హిట్ చేశాడని నేను భావిస్తున్నానమ్మా. ఓకే సార్, యాక్చువల్గా కన్నప్ప సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అంటున్నారు. సో సినిమా అంతటికి కారణము ప్రభాస్ వల్లే. ఈ సినిమా ఆయన గారి పర్ఫార్మెన్స్ వల్లే, ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రభాసే ఇది చాలా బాగా హిట్ అయింది అంటున్నారు. సో దాని గురించి మీ అభిప్రాయం అండి? నా బావ ప్రభాస్ని నేను, నా బిడ్డ మంచు విష్ణు వెళ్ళి అడిగాం, బావా నువ్వు ఈ సినిమాలో ఖచ్చితంగా యాక్ట్ చెయ్యాలి అన్నాను. సరే బావా అన్నాడు. ఆ తర్వాత ప్రభాస్ ఒక్కడనే కాదు, నా బిడ్డ మంచు విష్ణు కానివ్వండి, మోహన్ లాల్ కానివ్వండి, ఆ తర్వాత శరత్ కుమార్ అయినా, అందరూ క్యారెక్టర్స్, నా క్యారెక్టర్ అయినా, ఈవెన్ నేను కూడా 500కు పైగా పైచిలుకు సినిమాలు తీశాను, ఎన్నో పాత్రలు చేశాను. కానీ ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర, నా పాత్ర. ఖచ్చితంగా సినిమా చూడాలి. 100%. మీరు చూసారా సినిమాని? చూసారండి, చాలా బాగుంది సినిమా. కాకపోతే అండి, ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ ఇలాంటివన్నీ అంత అవసరం అంటారా ఆ సినిమాలో? ఎందుకంటే ఒక డివోషనల్ మూవీ కాబట్టి కన్నప్ప అనే మూవీ. సో రొమాంటిక్ సీన్స్ ఇలాంటివి పెట్టడం అంత మంచిది కాదేమో అని చాలా మంది అనుకుంటున్నారు, జనాల అభిప్రాయం. జనాలు అనుకుంటూనే ఉంటారు. మంచు ఫ్యామిలీని ట్రోల్స్ చేయాలని చాలా మంది చూస్తుంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఆ రొమాన్స్ అనేది మామూలుగా ఒక 2 సీన్లు ఉంటాయి అంతే, పెద్దగా దాన్ని పట్టించుకోని అవసరం లేదు. కానీ 100% ఒక సినిమా మొత్తం చూడాలి, కానీ అదేదో రొమాన్స్ ఒకటి ఉందని చెప్పి అది తీసిపాడాం, 100% రాంగ్. ఎందుకంటే శివుడికి సంబంధించి కన్నప్ప అన్నారు. సో అలాంటప్పుడు దేవుడి గురించి ఎక్కువ ఉండాలి డివోషనల్గా, బట్ ఇందులో రొమాన్స్ అనేది ఎక్కువ ఉంది. సో దాని గురించి ప్రజలందరూ బయట వాళ్ళు ఎలా అంటే అనుకుంటున్నారు వాళ్ళు ఇలాగా. సో ఇదొక డివోషనల్ సినిమా కాబట్టి అంత రొమాన్స్ అవసరం లేదేమో అనే కోణంలో అంటున్నారు. ఇప్పుడు నా ఆ పాత్ర, నా బిడ్డ మంచు విష్ణు తిన్నడు పాత్ర చేశారు. తిన్నడు పాత్రకి ఒక భార్య ఉండాలి. ఆ భార్య అంటే ఇప్పుడు సహజంగా ఈ రోజుల్లో ఎలా అయితే ఉండాలో ఆ పాత్రని అలా డిజైన్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్కి అది ఉంటే కానీ చూడరు సినిమాలు. సో అందుకు భక్తితో చేసిన సినిమా అది కూడా కావచ్చు. కాకపోతే ఏంటంటే పూర్తిగా రక్తి కాదు, ఇది కేవలం భక్తి సినిమా మాత్రమే. అది కూడా మీరు ట్రోలర్స్ ఎవరు ఈ మంచు ఫ్యామిలీని మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ ఇలాంటివి పుట్టించాలి అని చూడకండి. 100% అందరూ చూడాల్సిన సినిమా కన్నప్ప. సో ఇంకా చూసుకుంటే సార్, మీరు మోహన్ బాబు గారు, సో మీరు మోహన్ లాల్ పాత్ర పోషించారు. మీ కొడుకు కూడా ఆ సినిమాలో మెయిన్ పర్సన్ కాబట్టి, సో ఆయన సినిమా కాబట్టి ఆయన యాక్టింగ్ చేశారు. మరి మంచు లక్ష్మి గారిని ఎందుకు తీసుకురాలేదు? అంటే ఇందులో ఎందుకు ఆవిడకు ఒక రోల్ అన్నది ఇవ్వలేదు అసలు? దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే తన పాత్ర అందులో లేదు, అందుకని తీసుకోలేదు తప్ప మిగతావేవీ లేవు. అంటే ఆవిడ కోసం స్పెషల్ అంటే కథ మీదే కాబట్టి, సో దానికి సంబంధించి కూడా ఒక మంచి రోల్ ఇస్తే మంచు లక్ష్మి గారికి కూడా చాలా బాగుంటుంది కదా. మంచు లక్ష్మిని ఉద్దేశించి ఏ రోలు మేము అనుకోలేదు, అందుకని ఆ క్యారెక్టర్ ఇవ్వలేదు. ఈ ఉద్దేశము మిమ్మల్ని ఎవరైతే అడుగుస్తున్నారో వాళ్ళ ఉద్దేశమో తెలియదు, కానీ నేను మాత్రం ఒకటే చెప్తున్నాను, ఈ సినిమాలో నేను, నా బిడ్డ మంచు విష్ణు, వీరిద్దరికే ఛాన్స్ ఉంది. నా బిడ్డ మంచు విష్ణు వాళ్ళ పిల్లలు కూడా చేశారు. సో వేరే వాళ్ళకి ఇందులో ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళని పెట్టుకోలేదు, లేదంటే వాళ్ళను పెట్టుకునే వాళ్ళం.
అదన్నట్టు. అంతేగాని మీరేదో కాంట్రవర్సీ చేసి మళ్ళీ నేనేదో మాట్లాడి మళ్ళీ మా ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ అవసరమా తల్లి? మంచు లక్ష్మి గారిని క్యారెక్టర్ లేదు, అందులో రోల్ లేదు ఆమెకి, అందుకని తీసుకోలేదని మీరు అంటున్నారు. సరే, మరి ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఉన్నారు, మంచి బాడీ బిల్డర్, మంచి రాక్ స్టార్, మంచి మంచి మూవీస్ తీశారు. సో ఆయనకు కూడా ఏదైనా మంచి రోల్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. అసలు ఎందుకు ఆయనకి ఇవ్వలేదు రోల్ మీరు? కొన్ని మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా గురించి అండి. సో మంచి పాత్ర ఇస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. మనోజ్ గురించి ఇప్పుడు అవసరం లేదు, మనం కేవలం సినిమా గురించే మాట్లాడుకుందాం. ఓన్లీ కన్నప్ప గురించే మాట్లాడుకుందాం. ఆయన కూడా మీ కొడుకే కదండి. నా బిడ్డ విష్ణు గురించి అడుగు చెప్తాను. మరి మీ బిడ్డ మనోజ్ కదా? బిడ్డ లక్ష్మి మంచు గురించి అడుగు చెప్తాను. ఆ టాపిక్ వాడి గురించి ఇప్పుడు వద్దు. అంటే సినిమా పరంగానే అడుగుతున్నాను, మీ పర్సనల్ లైఫ్ గురించి నేను అడగట్లేదండి. ఆ షిరిడి సాయినాథుని వల్ల సినిమా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు, ఉంటాను. అన్న ఇప్పుడు ఎక్కువగా భార్యలు భర్తలను చంపేస్తారు. ఎందుకు చంపుతారు అంటే ఇట్లా? హరాస్మెంట్. ఎవరు హరాస్మెంట్ చేస్తారు? భార్యలు భర్తల పైన హరాస్మెంట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకంటే బికాజ్ వాళ్ళకు టైం స్పెండ్ చేయలేకపోవడము, లేకపోతే వగేరా ఎక్సెట్రా ఎక్సెట్రా, దానివల్ల వాళ్ళు హింసిస్తారు అవడం మనల్ని మానసికంగా, సైకలాజికల్గా వాళ్ళు మనల్ని హింసిస్తారు. కాబట్టి వాళ్ళు సూసైడ్ చేసుకోవడము అలాంటిది ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంత ముందుకు హనీమూన్ పేరు మీద మేఘాలయ తీసుకుపోయి చంపేసారు. నిన్న కాక మొన్న మళ్ళీ మహబూబ్ నగర్ దగ్గర పెళ్ళైన నెలకే మళ్ళా వేరే వాళ్ళకి సుపారిచ్చి భర్తను చంపిపించారు. ఇట్లా ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎందుకు చంపిస్తున్నారు? ఒకటి ఇల్లీగల్ ఎఫెక్ట్స్ అని ఉండాలి, రెండోది వాళ్ళు ఇన్సూరెన్స్ చేసి వాళ్ళ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చేసి ఉండాలి. 100%. ఎందుకు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటున్నారు? అది వాళ్ళ ఇంటర్నల్. వాళ్ళు పెళ్లి కాకముందు ఒక అఫైర్ ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిన తర్వాత భర్త తెలుస్తుంది. భర్త ఏం చేయగలుగుతాడు? మానసికంగా కుంగిపోతాడు. ఎందుకు మరి ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉన్నాక ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవడం ఎందుకు? అవన్నీ చెప్పి చేస్తారు అన్న. 100 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమని చెప్తారు పెద్దలు, అందులో ఒక అబద్ధం అది, అంతే. ఇప్పుడు నేనేమంటున్నానా, సరే నీకు ఇష్టం లేదు పెళ్లి చేసుకున్నావు, విడాకులు తీసుకో, చంపేయడం ఎందుకు? అరే విడాకులు తీసినంత టైం ఏంటో బాడా, నువ్వు కోర్టుకు పోయి అప్పీల్ చేసుకొని ఆ కేసు పెండింగ్ పడి అది చేయడానికి 10 ఏళ్ళు పడుతుంది. సరే చంపిన తర్వాత ఏమైనా సుఖపడుతుందా? జీవితాంతం జైలు జీవితమే కదా. జీవితాంతం ఏందన్నా, 45 days బెయిల్ వస్తుంది, 45 days వాళ్ళు తిడతాడు, కోర్టుకు పేచినప్పుడు పోతాడు, తర్వాత వచ్చేస్తాడు. దాని ఏముంది? అట్లెట్లుంటుంది అన్న శిక్ష నీకు? ఒకవేళ అంటే చెప్తాను శిక్ష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఎన్ని సంవత్సరాలు 50 జీవకాలు ఇస్తారా? వేస్తుండొచ్చు. రాష్ట్రపతికి అప్పీల్ చేసుకుంటాం. సో ఈ చట్టాలు అందరికి తెలిసిపోయినాయి, చంపినా కూడా ఏం చేయలేరు అన్న ధీమాతోనే చంపుతున్నారు. 100%. ఇదైతే చంపితే కూడా ఏమవుతుంది, ఏం చేయొచ్చు. సోషల్ మీడియా, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, జస్ట్ ఈ ఫోన్ ప్రపంచాన్ని చూడొచ్చు. దీనిలో ప్రపంచంలో దీనిలో మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. యాజ్ ఎ స్టూడెంట్గా నేను మంచిగా కోరుకుంటా. తమ్ముడు, ఇప్పుడు పిల్లలు భర్తల్ని చంపుతున్నారు, ఓకేనా? ఇప్పుడు హీట్ ఇష్యూ అదే, దానిపైన మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఏమనుకుంటాం, ఏమనుకోవాలి, వాళ్ళు చంపబోతుంది, వాళ్ళు చంపుతున్నారు అంటే చంపడం కరెక్టే అంటారు. అది రాంగ్. అదే దాని గురించి ఏమంటారు? ఇప్పుడు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month ముగ్గురిని చంపేసారు. భార్యలే పెళ్లి చేసుకొని ఒకరు నెలకు చంపేసారు, ఇంకోరు హనీమూన్కి పోయి చంపేసారు, తీసుకుపోయి చంపారు, ఇంకోరు మొన్ననే రీసెంట్గా. ఆడోళ్ళు అట్లా అవుతుర్రు. మరి దాని మీద నువ్వేమంటావు అది చెప్పు. ఇట్లా జరగొద్దు అంటే అందరు మంచిగా ఉండాలి కదన్నా. వాళ్ళు ఇప్పుడు ఇంత చిన్న ఇళ్ళ మొన్న మళ్ళీ మమ్మీ చంపేసింది కదా, ఇంత చిన్న ఇళ్ళ ఆడ కూడా మళ్ళీ అమ్మాయి చూడు, అమ్మాయి సుపారీ తీసుకొని వేసింది. మరి దాని మీద ఏమంటావు? అది కరెక్టేనా? ఆ ఏజ్ ఎంత? 10th class ఏజ్. ఆమె 10th class ఏజ్. ఇంకా లవ్లో వాడి, ఇంకా మైకంలో వాడి, ఇంకా అట్లా ఈ మధ్య పిల్లలందరూ జల్దీ లవ్లో వాడిపోతుంది, దానివల్ల ఇట్లా అవుతుంది అన్న. అంతే. కొంతమంది వేరే ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని ఇంకా అట్లా పనులు చేసుకుంటూ కూర్చుంటారు. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ వల్లనే ఇది అవుతుంది, అంతేనా? అంతే, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు పెళ్ళి చేసుకోకపోతే అయిపోతుంది, అనవసరంగా పెళ్లి చేసుకొని ఆ భర్తల్ని చంపడం ఎందుకు అని వాడికి ఇష్టం ఉన్న వాళ్ళతోనే పోవచ్చు ఉంటారు. అట్లా కొంతమంది పెళ్లి చేసుకొని మంచిగా ఉంటారు, కొంతమంది ఏమో వాళ్ళకి నచ్చక చేసుకుంటారో ఏందో, అసలు చేసుకోకుంటేనే మంచిది. వాళ్ళకి నచ్చకపోతే ముందు చేసుకోకపోతే అయిపోతుంది కదా. సరే, ఈ లవ్ ఇష్యూస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, నీకుందా లవర్? లేదు. అంటే ఎందుకు ఉండాలి అంటే? ఎందుకు అంటే ఈ సమాజంలో తిరగడం అట్లా అట్లా మంచిగా ఉంది, అది వస్తే ఇప్పుడు దాంతో మాట్లాడుకుంటా కూర్చోవాలి, ఇలా అట్లా మనకు నచ్చవని. ఎవరికి లేదు, ముగ్గురిలో ఎవరికి లేదు. ఫ్రెండ్షిప్ ఈజ్ ఎవర్, అంతే. ఇక అంతేనా? ఫ్రెండ్షిప్ ఈజ్ బెస్ట్. ఇక గివ్ అన్నట్టు ఇలాంటి బరాబర్ ముచ్చట్లు. రేపు వచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి BRK న్యూస్, తెలుగోడి సత్తా. మళ్ళా రేపొత్తా.